హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. వెల్కమ్ టు విజయ టైలరింగ్ అండ్ బ్లాగ్స్ అండి. సో ఈరోజు అయితే మరొక బ్లౌజు మీకు ఎలా కటింగ్ చేసుకోవాలో చూపిస్తాను, ఓకేనా. ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ వీడియో ఆల్రెడీ నేను వీడియో అయితే అప్లోడ్ చేశాను. ఇప్పుడు కటింగ్ వీడియో చూసేయండి, ఓకేనా. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో మనమైతే ఖర్చులతో సహా ఇలా మార్కింగ్ అయితే వేసుకోవాలి. బ్యాక్ పార్ట్ ఫస్ట్ నా కొలత ప్రకారం అయితే నేను కట్ చేసే విధానంలో ఫస్ట్ బ్యాక్ పార్ట్ తీసుకుంటా, ఓకేనా. కింద స్ట్రేట్ కోసం ఎల్ స్కేల్స్ సహాయంతో ఒక మార్కింగ్ వేసుకున్న తర్వాత సో దాన్ని కట్ చేసుకొని ఇప్పుడు ఇలా నీట్గా బ్లౌజ్ హైట్ అయితే తీసుకుంటున్నాను, వీడియోలో చూపిస్తున్న విధంగా, ఓకేనా. సో ఇప్పుడు ఫుల్ షోల్డర్, ఇది కొత్త కస్టమర్ది. ఫుల్ షోల్డర్ తెలవాలి అని అంటే ఏం చేస్తారంటే, మీరు మనం బ్లౌజ్ బాడీ మీదకి వెళ్తే ఎలా ఉంటుందో అలా చూసుకొని సో అక్కడ నుంచి ఇక్కడికి షోల్డర్ వరకు అయితే సో 11 ఇంచెస్ వచ్చింది. అటు ఇటు ఒక ఖర్చులతోటి 1 ఇంచ్ ఎక్కువ తీసుకోవాలి, అంటే 12 ఇంచులు. 12 ఇంచులలో సగం మనకి సో 6 ఇంచులు కదా, ఇలా 6 ఇంచులకి మార్కింగ్ వేసుకుంటున్నాను. ఇప్పుడు చంక డౌన్ తీసుకోవాలంటే మనం ఫస్ట్ చంక లూజ్ తెలవాలి మనకు, ఓకేనా. సో చంక లూజ్ తెలవాలి అంటే ఫస్ట్ మనం బ్యాక్ సైడ్ నుంచి ఇలా హ్యాండ్ని పెట్టుకొని సో చంక లూజ్ అనేది షోల్డర్ దగ్గర నుంచి కింద ఆర్మ్ రౌండ్ దగ్గర ఎంతవరకు వచ్చిందో అంతవరకు చూసుకోండి. సో నాకైతే 8.7 వచ్చింది. సో 8.7 వచ్చింది కాబట్టి చంక డౌన్ అనేది నేను సో 6.5 తీసుకుంటున్నాను. సో ఇలా 6.5 తీసుకున్న తర్వాత మార్కింగ్ అయితే వేసుకోండి. వీడియోలో చూపిస్తున్న విధంగా మనం పెట్టుకున్న మార్కింగ్ ప్రకారము సో ఇలా లైన్స్ అయితే డ్రా చేసుకున్న తర్వాత కప్పు అనేది ఇలా మిడిల్లో కప్పు మార్కింగ్ వేసుకోవాలి. కింది సైడ్ ఆల్రెడీ వదిలేసుకున్నాం, పై సైడ్ ఒక 1/2 ఇంచ్ అయితే వదిలేసుకోవాలి. సో ఇప్పుడు 2 మీద 3 గీతలు అయితే తీసుకుంటాను నేను, గల్ల దగ్గర, షోల్డర్ దగ్గర గల్ల. సో కిందనేమో 2 మీద 8 గీతలు తీసుకుంటున్నాను. అదంతా రిమైనింగ్ షోల్డర్ ఎంత ఉంటే అంత తీసేసుకుంటున్నాను. ఇక్కడ 1.5 చంక కరువు అయితే తీసుకోవడానికి 1.5 పెడుతున్నాను. సో అక్కడ కూడా 6 ఇంచెస్ ఉండాలి. మనం పైన షోల్డర్ 6 ఇంచెస్ తీసుకున్నాం కదా, ఇలా షోల్డర్కి ఒక జాయింట్ చేయడానికి 1/2 ఇంచ్ అయితే ఖర్చు వదిలేసుకొని అక్కడ నుంచి ఇలా టేప్ పెట్టుకొని 8 మీద 7 గీతలు ఎక్కడికి వచ్చిందో అక్కడికి వేసుకొని సో అక్కడికైతే ఒక మార్కింగ్ చేసుకోండి. ఎక్స్ట్రా 2 ఇంచెస్ అయితే ఖర్చు కోసం తీసుకోండి, ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా. ఇప్పుడు మళ్ళీ ఒకసారి చూసుకుంటున్నాను నేను. కరెక్ట్ వచ్చిందా లేదా అని. ఇప్పుడు నడుము లూజ్ కూడా కరెక్ట్ వచ్చిందా లేదా, ఎక్స్ట్రా ఓకే కరెక్టే వచ్చింది. సో ఇప్పుడు కింద 2 మీద 8 గీతలు తీసుకుంటున్నాను గల్ల రౌండ్ దగ్గర. కొంచెం రౌండ్ మంచిగా పెట్టమన్నారు ఆమె, సో అది అందుకనే కొంచెం మంచిగా నీట్గా సో ఆది బ్లౌజ్ కంటే కొంచెం కింద రౌండ్ కొంచెం ఎక్కువ పెంచమన్నారు కాబట్టి నేను కొంచెం ఎక్కువ తీసుకుంటున్నాను, ఓకేనా. సో ఇప్పుడు అన్ని మార్కింగ్ వేసుకున్న ప్రకారము నీట్గా కట్ చేసుకోండి బ్లౌజ్ని. వీడియోలో చూపిస్తున్న విధంగా నీట్గా అయితే కట్ చేసుకోండి. సో 10 నిమిషాలలో బ్లౌజ్ కటింగ్ అయితే మీరు ఈజీగా నేర్చుకోవచ్చండి. మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో కాండి, ఓకేనా. అన్ని రకాల సైజు బ్లౌజెస్ కటింగ్ అయితే వస్తవి. సో ఇప్పుడు మనం హ్యాండ్స్ కోసము అటు సైడ్ ఉన్న క్లాత్ని ఇటు తిప్పుకొని కోరాస్ ఉన్నది ఆపోజిట్లో ఉండాలి, ఫోల్డింగ్ చేసింది మన సైడ్ ఉండాలి. ఇలా పెట్టిన తర్వాత సో హ్యాండ్ ఇలా బ్యాక్ సైడే పెట్టుకోవాలి ఎప్పుడైనా. హ్యాండ్ కొంచెం మనకు ఒక 1/2 ఇంచు ఆమె హ్యాండ్ హైట్ అనేది కొంచెం పెంచమన్నది కాబట్టి నేను కొంచెం వదిలేస్తున్నాను. సో ఇది మనకి అంచు వస్తుంది, బార్డర్ వస్తుంది కాబట్టి తిప్పేసుకుంటే సరిపోతుంది. హెమ్మింగ్కి ఏం నేను క్లాత్ ఏం వదిలేయట్లేదు. ఇది ఒక 1/2 ఇంచు, సో అదొక 1/2 ఇంచు, ఒక 1 ఇంచ్ వరకు అయితే నేను ఎక్స్ట్రా తీసుకున్నాను. సో ఇక్కడ చంక లూజు తీసుకున్న తర్వాత సో షోల్డర్ దగ్గర జాయింట్ నుంచి ఇక్కడ 1 ఇంచ్ తీసుకొని అక్కడికి లోతు అయితే ఇట్లా తీసుకోండి, వీడియోలో చూపిస్తున్న విధంగా. సో ఇలా కట్ చేసుకోవాలి.
కట్ చేసుకున్న తర్వాత సో అక్కడ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మనం అది కట్ చేసుకొని తిరిగిన చోట ఆ క్లాత్ని చంక పిలుకల కింద వాడుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా. ఇప్పుడు లోతైతే కట్ చేసుకొని అక్కడ ఒక చిన్న టాకా ఇచ్చేసుకోండి, ఓకేనా. సో ఇప్పుడు హ్యాండ్ని చూపిస్తాం, మీరు చూడండి. సో అతుకులని ఇలా పడుతుంది కదా, సో దానికి ఈక్వల్ ఉండేటట్టు పైన ఎక్స్ట్రా వచ్చింది కదా దాన్ని కట్ చేసేయండి. మనకి హ్యాండ్ లూజ్ దగ్గర కూడా క్లాత్ కొంచెం తక్కువ వచ్చింది కాబట్టి నేను హ్యాండ్ లూజ్ దగ్గర కూడా కొంచెము అతుకు కావాలన్నట్టు వేసిన, ఓకేనా. సో ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ అనేది, సో మనకి బ్యాక్ పార్ట్ కట్ చేసింది లెఫ్ట్ సైడ్కి వెళ్ళాలి, హ్యాండ్ కట్ చేసింది రైట్ సైడ్కి వెళ్ళాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా క్రాస్ వచ్చేటట్టు బ్యాక్ పార్ట్ని మొత్తము సో ఇలా నీట్గా క్రాస్లో వేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ ఆధారంగా మొత్తం మార్కింగ్ అయితే వేసుకోండి వీడియోలో చూపిస్తున్న విధంగా. ఇప్పుడు బ్యాక్ పార్ట్ని తీసేసి ఫ్రంట్ పార్ట్, సో గల్లా అయితే నాకు ఫ్రంట్ పార్ట్లో వీళ్ళు గల్లా అనేది కొంచెం వాళ్ళకి హై ఉన్నదా అంటే డీప్ ఉందట, కొంచెం తగ్గియమన్నారు కాబట్టి దానికంటే ఒక్క పావు ఇంచ్ అట్లా నేను తగ్గిస్తున్నాను. సో ఆ షోల్డర్ మీద కుట్టు సెకండ్ గీత మీద పెట్టి ఇలా కరెక్ట్ ఎగ్జాక్ట్గా ఫ్రంట్ పార్ట్లో ఉక్సు పట్టి సైడ్ గల్లని ఇలా మార్కింగ్ చేసుకోవాలి. ఉక్సు పట్టి సైడే తీసుకోవాలి, కాజు పట్టి సైడ్ తీసుకోవద్దు, గల్ల ఎక్కువ వస్తుంది. సో ఇలా మార్కింగ్ వేసుకున్న తర్వాత షోల్డర్ మిడిల్ నుంచి ముందు ఫ్రంట్ పార్ట్ టాకా ఉంటుంది కదా అక్కడ నుంచి ఇలా బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ హైట్ అయితే తీసుకోవాలి, ఖర్చులతో సహా మార్కింగ్ వేసుకోవాలి. సో ఇప్పుడు సైడ్ జాయింట్ వరకు కూడా నేను ఇలా మార్కింగ్ అయితే వేసుకుంటున్నాను. సో ఇలా వేసుకున్న తర్వాత ఇక్కడ ఒక చిన్న టిప్ అండి, ఫ్రంట్ పార్ట్ గల్లా 3 ఇంచెస్ తీసుకోవాలి. కొంచెము మనకి రౌండ్ వస్తుంది, వీ షేప్ రాకుండా యూ షేప్ వస్తుంది. ఇప్పుడు మనము మార్కింగ్ వేసుకున్న డాట్స్ అన్నిటిని కలిపి సో ఇలా కట్ చేసుకొని అక్కడ ముందు చంక దగ్గర లోతు తీసేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా. సో మార్కింగ్ వేసుకున్న ప్రకారం అయితే ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి. సో వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. చాలా ఈజీగా ఉంటుంది. మీరు ఏం చేయాలంటే 1-2 సార్లు వీడియో చూస్తూ సో క్లాత్ మీద అయితే కట్ చేయడం ప్రాక్టీస్ చేస్తే మీకు కటింగ్ అనేది స్టిచ్చింగ్ అనేది వస్తుంది. 1-2 సార్లు చూడాలి, కట్ చేయాలి, చూస్తే కూడా రాదు, ప్రాక్టీస్ చేస్తే వస్తుంది. సో ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టుకొని ఎగ్జాక్ట్ వచ్చిందో లేదో చూసుకోవాలి, ఖచ్చితంగా ఇలా చూసుకోవాలండి, ఓకేనా. సో ఇప్పుడు మనకు పర్ఫెక్ట్ వచ్చింది కాబట్టి నేనైతే ఫ్రంట్ పార్ట్ సో మీకు ఇప్పుడు టాకాల కోసం నేను అందాజ బట్టి వేసేస్తాను నేను, కాకపోతే మీకు అర్థం కావడం కోసం మాత్రమే నేను మార్కింగ్ వేస్తున్నాను. అయితే ఇది బ్లౌజ్కి 4 టక్స్ వేస్తున్నాను, ఎందుకంటే కొంచెం తినకి హెవీ చెస్ట్ ఉంది. సో ఫ్రంట్ పార్ట్లో హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళకి ఏం చేస్తారంటే మనకి 4 టక్స్ వేస్తే బ్లౌజ్ మనకి కొంచెం మంచిగా ఉంటుంది, జారినట్టు ఉండకుండా. సో ఇలా ట్రయాంగిల్ షేప్ అయితే రావాలి, అంటే 3 డాట్స్కి ఈక్వల్ లెంత్ అనేది ఉండాలి. సో 4th టాకా కూడా ఇలాగే వేసాను చూడండి. సో ఇప్పుడు మనం మెయిన్ క్లాత్ తీసుకొని ఇప్పుడైతే షేప్ పట్టి చూస్తున్నాను నేను. సో ఇలా షేప్ పట్టిన అనేది కొలుచుకున్న తర్వాత దాని ప్రకారము షేప్ పట్టిన అనేది డ్రా చేసుకోండి. ఉక్సు పట్టి కాజా పట్టి సైడు ఎంత వెడల్పు వచ్చింది, మిడిల్లో ఎంత వెడల్పు వచ్చింది, సో సైడ్ జాయింట్ వరకు ఎంత వెడల్పు వచ్చింది, ఈ 3 మార్కింగ్స్ వేసుకొని మనం షేప్ పట్టి అని అయితే కట్ చేసుకోవాలి. మనం నడుము లూజ్కి 1 ఇంచు తగ్గించుకుంటే ఖర్చులతో సహా మనకి షేప్ పట్టి అనేది ఎక్కువ తక్కువ కాకుండా కరెక్ట్ ఉంటుంది. సో ఇప్పుడు వేసుకున్న మార్కింగ్ ప్రకారం నీట్గా షేప్ పట్టిని అయితే కట్ చేసుకుంటున్నాను వీడియోలో చూపిస్తున్న విధంగా. సో ఇదండి బ్లౌజ్ కటింగ్. తర్వాత ఇప్పుడు ఇది మనం కట్ చేసుకున్న బ్లౌజ్ అంతా పక్కన పెట్టేసి ఇక్కడ కూడా క్లాత్ ఉంది కదా, సో దాన్ని నేను ఇంకొకటి అయితే కూర ఉన్న క్లాత్ హ్యాండ్స్కి వెళ్ళిపోయింది. సో నడుము పట్టి కోసము కూర ఉన్న క్లాత్ని అయితే ఇలా కట్ చేస్తున్నాను. ఇంకొక లేయర్ కావాలి కాబట్టి షేప్ పట్టికి ఇంకొక లేయర్ కూడా నేను తీసేసుకుంటున్నాను ఇక్కడ. సో ఇటు సైడ్ రైట్ సైడ్కి ఉన్న జ్యూసిల్లా అది మనకి గల్ల దగ్గర కట్ చేసిన క్లాత్ కదా, సో దాన్ని ఉక్సు పట్టి కాజా పట్టి కింద వాడుకుంటే సరిపోతుంది. సో మీరు కట్ చేస్తూ కుడుతూ ఉంటే ఆటోమేటిక్గా మీకు అర్థమైపోతూ ఉంటుంది. సో ఇప్పుడు మెయిన్ క్లాత్ని తీసుకొని అడ్జస్ట్ చేసుకొని ఫస్ట్ బార్డర్ ఉన్నది అంచు నేను హ్యాండ్స్కి తీసేస్తున్నాను. హ్యాండ్స్ మెయిన్ క్లాత్ అయితే అతుకులు పడదు, పన్నా అనేది వెడల్పు బాగానే వచ్చింది. మనకి లైనింగే అతుకులు పడుతుంది, మెయిన్ క్లాత్ అనేది అతుకులు పడదు. వీడియోలో చూపిస్తున్న విధంగా నీట్గా బ్లౌజ్ని అయితే సెట్ చేసుకొని ఇప్పుడు హ్యాండ్ని తర్వాత బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ని షేప్ పట్టేసి అడ్జస్ట్ చేసి ఇలా పెట్టి కట్ చేయడమే అండి, ఏం లేదు. చాలా ఈజీగా ఉంటుందండి కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియోస్.
రెగ్యులర్గా ఫాలో కాండి, సిన్సియర్గా నేర్చుకోవాలి. సో మీ బ్లౌజులు మీరు స్టిచ్ చేసుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఈ ఛానల్ని ఫాలో కాండి. ఓకేనా? సో ఇదండి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. సో మీరు సబ్స్క్రైబ్ చేయడం, లైక్ చేయడం వల్లనే ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవుద్ది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.